ది ప్యారడైజ్ రా స్టేట్మెంట్. ఇది యాక్చువల్గా ఒక సినిమా పేరంటే ఎలాగా నాకు అర్థం కాల. నాని గారు కాంబినేషన్లో చేస్తున్న సినిమా అండి ఇది. శ్రీకాంత్ ఒడేలా గారు కాంబినేషన్లో. ఐ మీన్ క్రేజీ నేమ్. మనం వెళ్దాం దీంట్లో. గ్లిమ్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. బట్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ద ప్యారడైజ్ రా స్టేట్మెంట్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ నేమ్. ఐ మీన్ అక్కడే మనకి అట్రాక్టివ్ పట్టుకుంది. ఏంటి మూవీ పేరు ఇలా ఉంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అది కూడా 'నాని' సినిమా. నో 'నాని' గారు మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటారు. ఐయామ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ ఇట్ అని మీకు కూడా తెలుసు. సో, కథ పక్కన పెడితే దాని టైటిల్ కూడా చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. సో, లేట్ చేయకుండా అసలు ఏంటిది అట్‌లీస్ట్ తెలుస్తుందా మనకి గ్లిమ్స్‌లో అనేది తెలుసుకుందాం మనం. 'ద ప్యారడైజ్ రా స్టేట్మెంట్.' హియర్ వి గో. రా ట్రూత్, రా లాంగ్వేజ్. అంటే సంస్కృతం బాగా ఉంటుందా? చిలకలు అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగన్ బీరాయిలే తిండికి మిరి ఏ? గిది కడుపు మండిన కాకుల కథ. కాకుల జమానా కథ. జమానాకెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. న్యాచురల్ స్టార్ నాని. ఒక ధగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. ఆట్! థూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ. సంస్కృతం భలేగా ఉంది. నా కొడుకు నాయకుడైన కథ. నీ నాని అది. ప్యారడైజ్. March 2026. ఇంకా 1 year టైం ఉంది. బట్ అసలు వాట్ ఈజ్ హ్యాపనింగ్? ఏంటి అది? ఏం గ్లింప్స్ అది? అంటే సంస్కృతం పక్కన పెట్టండి, ముందరే చెప్పేసాడు. రా స్టేట్మెంట్ అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. పచ్చిగా రాగా ఉంటుందని చెప్పి. ఐ మీన్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, లుక్ వైజ్గా చూస్తే అసలు ఆ నాని గారి లుక్ ఏందది అసలు? క్రేజీ. ఐ నో ఫ్రంట్ యాంగిల్ ఇంకా చూపించలేదు మనకి ఫేసు. బ్యాక్ నుంచి చూపించారు. అసలు ఆ జుట్టు, ఆ టాటూలు, ఆ బాడీ క్రేజీగా ఉంది అసలు లుక్ అసలు. మనం ఇంత ముందర చూసాం, మన హిట్ ట్రైలర్, హిట్ టీజర్ చూసాం. హిట్‌లో క్రేజీ వయలెన్స్ ఉంది అని అనుకుంటే, ఇది దాని అమ్మ మొగుడులాగా ఉంటుంది చెప్పాలంటే. టు బీ ఫ్రాంక్, సంస్కృతం వాడట్లేదు నేను. వీళ్ళలాగా సంస్కృతం వాడలేను. సో ఇది వేరే లెవెల్ ఉంటదనేది అనుకుంటున్నాను. దీని టీజరు, ట్రైలర్లు వెయిటే. వెయిట్ చేయాలి. ఐ నో 1 ఇయర్ టైమ్ ఉంది. 2025 అనుకున్నా. ఇదెప్పుడు రిలీజ్ అవుతుందా అనుకున్నాను. చూస్తే 26 అని థోడా సా డిసప్పాయింటెడ్ హో గయా. సంవత్సరం ఉందబ్బా! సంవత్సరం. ఎనీవేస్, ఆహ్, 1 ఇయర్ ఉన్నా ఇరగదీశారు. హైప్ మాత్రం ఒక లెవెల్‌లో ఉంది. మీకెలా అనిపిచ్చింది? ఐ నో 'నాని' గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక రేంజ్‌లో చేసుకుంటూ ఉంటారు. బట్ టు బీ ఫ్రాంక్, హానెస్ట్‌గా రిప్లై ఇవ్వండి. మీకెలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ అనకూడదు, సారీ, గ్లింప్స్ అనాలి గదా! నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన క్యారెక్టర్, ఎందుకంటే 'నాని' గారిని ఇప్పటివరకు వేరే వేరే క్యారెక్టర్స్‌లో చూసాం. బట్ ఆయన గెటప్ వైస్‌గా చూస్తే గనక, సో, వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆఫ్ గెటప్స్. కంప్లీట్ చేంజ్ ఆఫ్ గెటప్ అని జెప్పాలి. అసలు ఆహ్,
ఫ్రంట్ యాంగిల్‌లో చూడాలి యాక్చువల్‌గా చూడలేదు. బట్ ఐయామ్ ప్రిటీ ష్యూర్ ఫ్రంట్ యాంగిల్‌లో కూడా సర్ప్రైజ్ ఇస్తారు మనకి. ఇట్స్ క్రేజీ, క్రేజీ ఐ వుడ్ సే. ఐ నో ఇట్స్ 1 ఇయర్ ఆఫ్ వెయిట్ బట్ ఐ వుడ్ సే ఇట్స్ వర్త్ ఆఫ్ దట్ వెయిట్ అని. సో, 'నాని' గారి కోసం, 'పారడైజ్' కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.